ఏంట్రా బామ్మ దేని సంగతిలో? ఏం లేదు బావా. ఇద్దరు దారి తప్పొచ్చావా? లేదు, కరెక్ట్గానే వచ్చాను. రాకూడదే. ఏ ఏమైనా కోర్టు నోటీస్ ఉందా? ఉన్నా నువ్వు ఆపకూడదు, పోలీసులు ఆపాలి. ఇక్కడ తిరిగితే నీ టైం వేస్ట్ అవుద్ది. ఈ ఏరియాలో పిఆర్ఆనికే ఓట్లు, అర్థమైందా? పిఆర్ కూడా నాలాగే ఫస్ట్ ఎలక్షన్స్ కదా, పిఆర్ కోర్టు ఎందుకు వేస్తున్నారు? అన్న లోకల్, ఎప్పుడిల్లా కలుస్తాడు, మాట్లాడతాడు, ఏ పనున్నా చేస్తాడు, ఇంట్లో ఏ కార్యక్రమం వస్తాడు. అది అన్నంటే. పిఆర్ లోకల్ ఏం చేశాడు మీకు? ఏదైనా సరే అన్న గొడవైందని ఒక్క మాట చెప్తే చాలు, మిగతాదంతా అన్నే చూసుకుంటాడు. అది నీ తప్పు. తప్పు చేస్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి కానీ ఎమ్మెల్యే ఇంటికి కాదు. ప్రజాస్వామ్యం అంటే ఇన్స్టిట్యూషన్స్. రేపు ఒకవేళ పిఆర్ తమ్ముడితోటి మీకు గొడవ అయితే పిఆర్ మీకు సపోర్ట్ చేస్తాడా? పోలీసులకు ఫోన్ చేసి తన తమ్ముడికి సపోర్ట్ చేస్తాడు. అది మీకు మంచిది కాదు. అలాంటి ప్రభుత్వమే కావాలంటే మీ పిఆర్కే ఓటేసుకోండి. నీకు ఒక్క ఓటు కూడా పడదు. ఆలోచించి ఓటేయండి. ఎన్నరా ఏంటి అవకాశం అంటాడు? అది మనకు కాదు, ఆయనకే. ఎన్ఆర్ఐ ప్రాబ్లం అదే. అతను చెప్పేది మనకు అర్థం కాదు. కనీసం మనకేం కావాలో అర్థం చేసుకోవద్దా? నాకు బాగా అర్థమైంది. సొంత డబ్బులు పెట్టను, ఓటేసి గెలిపించండి. ఇదేదో సామెతలా లేదు. పంట పండాలంటే మందు కొట్టొద్దు. పుణ్యానికి పోయి ఓటేసి ఆయన గెలిపిస్తే డబ్బులు ఆయన సంపాదించుకుంటాడా? అతను చెప్పేది మనకు అర్థం కావాలంటే మనకి ఇంకో 100 ఏళ్ళు పట్టుద్ది. ఆ ఎన్ఆర్ఐ విరాట్ కాడు ఒక పప్పు. డబ్బు తీయకపోతే ఓట్లు పడవు. డబ్బు తీసేవాడే రాజకీయ నాయకుడు. వీడి డబ్బు ఖర్చు పెట్టాడంట, ప్రజల డబ్బుతో గెలుస్తాడంట. వీడి కంటికి ప్రజలంతా ఎర్రిపప్పలా కనపడుతున్నారా? వీడిని ఆ రోజే వేసేద్దాం అనుకున్నా. వీడు ఎలాగో డబ్బు పెట్టకపోతే గెలవడు. ఎన్ఆర్ఐ పప్పుగాడు. తాత నమస్కారం. తీసుకోండి, నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. ఓటేయండి. తాత మీరు కూడా తీసుకోండి, తప్పకుండా ఓటేయాలి. ఓకేనా? ఉంటాను. చెప్పండి అమ్మా, నాతోటి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? చెప్పండి, పర్లేదు. పెన్షన్ ఇప్పిస్తారా? పెన్షన్ ఎవరికి? దేని గురించి? నాకే, వితంతు పెన్షన్. మీకా? మీ ఆయన భర్త బ్రతికుండగా వితంతు పెన్షన్ ఏంటమ్మా? వాడు బతుకున్నందుకే నాకు ఈ కష్టాలన్నీ. మా అయ్య కట్నమిచ్చి మరీ పెళ్లి చేస్తే వీడు మాత్రం కట్నాన్ని కాజేసి తాగొచ్చి రోజు కొడుతున్నాడు. వాడు చావకుండా నన్ను చంపుతున్నాడు. నా తోటోళ్ళందరూ మొగుళ్ళు లేకపోయినా ప్రభుత్వం ఇచ్చే పెన్షన్లు తీసుకొని సంతోషంగా ఉన్నారు. పైగా ఓట్లొచ్చిన ప్రతిసారి పెన్షన్లు పెంచుతున్నారు. మీరే ఎలాగైనా ఇప్పించండి బాబు. ప్రభుత్వ పథకాలకు ఆశపడి జీవితాన్ని నాశనం చేసుకోద్దమ్మా. ప్రభుత్వాలు మారిపోతే మారిపోయే పథకాల్ని మాత్రం నమ్మొద్దు. పథకాలు మిమ్మల్ని మీ కాళ్ల మీద నిలబడేటట్టు చేయాలి కానీ బానిసల్ని చేసి సోమరితనాన్ని అలవాటు మాత్రం చేయకూడదు. ప్రభుత్వాలు ప్రజలకి బ్రతకగలం అనే భరోసానివ్వాలి. అలాంటి ప్రభుత్వాన్ని ఎన్నుకునే అధికారం, హక్కు మనదే. అర్థమైందా? అది కాకుండా మీకు ఎప్పుడు ఏం కావాలన్నా అడగండి, నేను మీకు అందుబాటులో ఉంటాను. తప్పకుండా చేస్తాను. అమ్మాయి తీసుకోండి, తప్పకుండా ఓటేయాలి. ఉంటానమ్మా. ఉంటానమ్మా. మావా, ఈరోజు ఇంకా కొంతమందిని కలిసి వాళ్ళకు కూడా అర్థమయ్యేలా చెప్పు. అక్కడ ముసలాయన ఉన్నాడు, ఆయనకి పాంప్లెట్. నమస్కారం అండి. నమస్తే అండి. నమస్తే. నేను ఎమ్మెల్యేగా పోటీ చేద్దాం అనుకుంటున్నాను. తెలుసు. తీసుకోండి. వద్దులే అబ్బా, ఎందుకు తీసుకొని? మేము ఓటేసేది మా పిఆర్కేగా. మీరు ఓటు ఎవరికైనా వేయండి,
ప్రజాస్వామ్యంలో ఎవరెవరు పోటీ చేస్తున్నారో ఎవరెవరు ఏం చెప్తున్నారో కూడా తెలుసుకోవాలి కదా. అయితే మాత్రం మా ఓన్ కాదని మీకేస్తాం ఓటు. మీ కూడా? అవునా బా, బంధువు. ఎట్టా? అదే ఎలా బంధువా అని. ఓ అట్టంటావా? చెబుతా విను. మేము 6 అన్నదమ్ములమే. ఓహో, 2 పోయారులే. ఆహా. మా అమ్మ ఉందిగా. ఉందా? ముసలిదే గట్టిదే. మా అమ్మ అత్త చెల్లికి, చిన్న కొడుకు భార్యకి, వాళ్ళ నాయన అల్లుడు 3వ పిన్నికి, 2వ అల్లుడు తమ్ముడికి, బామ్మర్ది నాయనికి, పెదనాయన కొడుకు కదూ. అట్టా బంధువు. బంధువేనంటావా? ఆ, సాయంత్రం మందులో కూర్చొని వివరంగా మాట్లాడదాం. వచ్చేయండి. తీసుకోండి పాంప్లెట్ ఇయ్యాలుడు. ఒకసారి అంతా చదవండి. ఉంటాను, బాయ్. రండి సాయంత్రం. ఆ? సార్ మీతో కొంచెం మాట్లాడాలి సార్. చెప్పండి. మేము ఊర్లో గుడి కడుతున్నాం సార్. ఎమ్మెల్యేగా మీరు సాయం చేస్తే మాకు మేము మీ కోట్లేస్తాం సార్. మన రాజ్యాంగం సెక్యులర్ కంట్రీ. ఈ కులాలు, మతాలు, ప్రాంతీయ భావాలకు అస్సలు తావలేదు. మీకు పర్సనల్గా ఏదైనా హెల్ప్ కావాలంటే చెప్పండి, అంతేగాని ఓట్లకు ముడిపెట్టద్దు. ఓకేనా? సరే సార్, ఉంటాం.